వెలిచాల రాజేందర్రావు గారు మా పార్టీ నాయకుడు. కరీంనగర్ సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేపట్టుటకు వారు ముందడుకు వచ్చి, అలాగే అభివృద్ధిలో గతంలో అభివృద్ధి జరిగినప్పుడు స్మార్ట్ సిటీలో కానీ సిఎంఏ నిధులలో కానీ జరిగిన అవినీతిని ప్రశ్నిస్తున్న తరుణంలో అది మింగుడు పడక నగర మేయర్ ఏఏ సునీల్రావు గారు సునీల్రావు గారు నేను మేము చెప్పడం జరిగింది. అంటే అత్యంత అవినీతి పరుడు అయిన సునీల్రావు గారు ఏదైతే రాజేందర్ గారు ప్రశ్నిస్తున్నారో దాన్ని తప్పుదో పట్టించడానికి కొరకు ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన అన్న దాంట్లో తప్పేముంది, అవినీతికి పాల్పడుతున్నాడు సునీల్రావు గారు అని చెప్పిన దాంట్లో ఎట్టిగా మందం కూడా అబద్ధం లేదు. స్వయంగా ఆయన సొంత పార్టీ కార్పొరేటర్లే రవీందర్ సింగ్ గారు మాజీ మేయరు, తర్వాత సోహన్ సింగ్ గారి భార్య కార్పొరేటరు, వాళ్ళే విజిలెన్స్ల కార్పొరేటర్లే మన ఫిర్యాదు చేసినారు. రవీందర్ సింగ్ గారు అయితే స్వయంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పినాడు. మరి మేయర్ గారు ఇది వాస్తవం కాదా? మేము అనుడు కాదు, మీ సొంత పార్టీ నాయకులే అంటున్నారు కదా. కరీంనగర్లో మొత్తం కోడై వస్తున్నది సునీల్రావు గారి మీద. ఆయన ఏమంటున్నారు, సునీల్రావు గారు కరీంనగర్లో అభివృద్ధిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారట. అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు, నీ అవినీతిని చూసి ఆశ్చర్యపోతున్నారు. తర్వాత నువ్వు కట్టిన బిల్డింగ్ దాదాపు ఆ లోటస్ పాండ్, కరీంనగర్ లోటస్ పాండ్ అని అనుకుని దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంకెవరైనా టోపీ పెట్టుకున్న వాళ్ళు గిట్ట ఆ పైకి చూస్తే టోపీ కింద పడదట్టున్నది, అది చూసి ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి నువ్వు చేసే పనులలో ఏ మాత్రం కూడా అవినీతి చోటు లేకుండా చేస్తున్నావు. ప్రతి దాంట్లో అవినీతి. అదంతేందుకు అది మీరు కాంట్రాక్టర్లు అడగండి ఎంత బాధపడుతున్నారు, నువ్వు ఎల్లెళ్ళ వాళ్ళను ఎంతెంత మన ఇబ్బంది పెడుతున్నావు అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ ఇంకా అది రాజేందర్రావు గారు ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి కాంటెస్ట్ చేస్తారని చెప్పినారు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉన్నాడో చెప్పండి. గతంలో ఎంపిక చేసినాడు, ఏది టీఆర్పీ పార్టీ నుంచి, అది అధికారంలో లేదు ఆ పార్టీ. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా చేసినాడు, అప్పుడు చెప్పదాంట్లో ఆ పార్టీ అధికారంలో లేదు. అన్ని తప్పుడు ఆరోపణలు చేసి నీ స్థాయి దిగజార్చుకోకని చెప్తా ఉన్నా. తర్వాత అధికారంలో ఉండి జోకేది ఎవరు? మీరు సునీల్రావు గారు. జగపతిరావు గారి నుంచి మొదలు పెడితే మొన్నటి వినోద్ కుమార్ మన కమలాకర్ గారి దగ్గర దాకా ఫస్ట్ జగపతిరావు దగ్గర తలుపుల దగ్గర ఉండి డోర్లు నువ్వే తలుపుల దగ్గర ఉన్నావు. తర్వాత పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు నువ్వే తలుపుల దగ్గర ఉన్నావు. తర్వాత శ్రీధర్ బాబు గారి దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు. ఎంఎస్ఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు. తర్వాత కమలాకర్ గారు ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు. మొన్నటిదాకా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు. మొన్నటిదాకా ఆయన ఎలక్షన్లో ఓడిపోయేదాకా నువ్వే ఉన్నావు. ఆయన ఓడిపోయిన తెల్లారి మరుక్షణంలో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయినాక మళ్ళీ ఆయన దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఆయన తలుపు దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎవరిది రాజకీయ చరిత్ర, ఎవరిది నీదా చరిత్ర హీనంగా ఉన్నది, ఇంకా మన జగపతిరావు మన రాజేందర్రావు గారిదా. కాబట్టి ఇలాంటి ఆరోపణలు మానుకొని ఇకనైనా నువ్వు బుద్ధి మార్చుకుంటే నీతిగా పోతే నీకు భవిష్యత్తు ఉంటుంది. లేని పక్షంలో మా ప్రభుత్వం తరఫున నిన్న మా రాజేందర్రావు గారు చెప్పిళ్ళు దర్యాప్తు సంస్థల ద్వారా తప్పకుండా విచారణ చేయించి నీకు తగిన బుద్ధి శాస్త్రి చెప్తారని చెప్పి చెప్తాము. పాత్రికేయుల సమావేశం చూసినటువంటి పాత్రికేయ మిత్రులకు, పార్టీ నాయకులకు మరియు కార్పొరేటర్లందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. అయితే నిన్న రాజేందర్రావు గారు ప్రెస్ మీట్లో మాట్లాడినరో దాని మీద రాజేందర్రావు యొక్క వ్యక్తిగత గడిచిన 30 సంవత్సరాల కింద జరిగింది. సునీల్రావు గారు అసహ్యంగా మాట్లాడడం జరిగింది. అయ్యా మేయర్ సునీల్రావు గారు, నిన్న జరిగింది ఏంటంటే మీకు తిరిగి నామకరణ మహోత్సవం జరిగింది. యాదగిరి సునీల్రావు గారు, మీరు అమ్మెమ్మ సునీల్రావు అని జరిగింది. ఎందుకు ఈ విధంగా మీకు ఆ పేరు పెట్టవచ్చింది? వెలిచాల రాజేందర్రావు గారు ఎంపీ అభ్యర్థిగా కరీంనగర్ నియోజకవర్గంలో పట్టణంలో వాడవాడకు తిరిగినప్పుడు వాడలో జరిగిన పనులు కావచ్చు, స్మార్ట్ సిటీలో మీరు చేపట్టిన పనుల మీద కావచ్చు,
మీరు ఏ విధంగా ఈ పనులలో అవినీతికి పాల్పడ్డరు అని ఆయన దృష్టికి వచ్చింది. ఆ దృష్టికి వచ్చింది దాని మీద మరి నిన్న ప్రెస్ మీట్లో వారు మాట్లాడడం జరిగింది. మరి అది అబద్ధమైతే మీ పార్టీ కార్పొరేటర్లు ఒక మాజీ మేయరు మరి మీ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ దర్యాప్తు సంస్థలు ఏదైతే విజిలెన్స్ కావచ్చు మరి పోలీస్ కావచ్చు వాటి ద్వారానే ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదనే దర్యాప్తు ఇస్తాం, దాని మీద చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. మరి దాని మీద ఎటువంటి స్పందించకుండా మీరు రాజేందర్ రావు మీదుగా మీరు మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు స్మార్ట్ సిటీలో చేపట్టిన పనుల ఏదైతే ఐలాండ్ బొమ్మకల్ శివార్ల చేపట్టినరో మరి కరీంనగర్లో 60 డివిజన్లు ఇవాళ ఉన్నాయి. మావి కూడా కొత్తగా మెర్జ్ కావడం జరిగింది. అయ్యా స్మార్ట్ సిటీలో 1 కోటి రూపాయలన్నా మాకు పెట్టండి మా గ్రామంలో అడిగినాం, మరి మాకు ఎందుకు పెట్టలేదు అంటే మీకు మా దగ్గర అమ్మెమ్మే వచ్చే అవకాశం లేదు కాబట్టి మీకు వచ్చే దగ్గర మీరు పెట్టుకున్నారు. అయ్యా ఇప్పటికైనా కానీ దేనికైనా మేము శివారు గ్రామాల నుంచి వెళ్ళి మేము ఇన్ని గ్రామాల నుంచి వెళ్ళి మేము అడుగుతూ ఉన్నాం, మాకు ఏమో స్మార్ట్ సిటీలో మాకు అవకాశం కల్పించారు మీరు ఇప్పటిదాకా. మాకు వెనుకబడి ఉన్నాయి, అన్ని మట్టి రోడ్లు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, తాగునీటి కూడా నీరు లేవు. మొన్న ఎండాకాలం కూడా ప్రజలు చాలా తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొన్నారు. మీరు కనీసం ఎటువంటి స్పందన లేదు మీ దగ్గర. కానీ ఎక్కడైతే మీకు అవినీతి పరంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందో అక్కడ మాత్రం మీరు ఈ స్మార్ట్ సిటీ కావచ్చు, మున్సిపల్ పనులు కావచ్చు ఎక్కువగా మీరు కేటాయించి మీరు దండుకోవడానికి ప్రయత్నం చేసిర్రు. దాన్ని ఆ విషయం మొన్న ఎన్నికలలో రాజేంద్రరావు దృష్టికి వచ్చినప్పుడు దానిలో వారు స్పందించారు. ఒక సామాజిక సేవకునిగా ప్రజల ముందుకు వస్తాను, పార్టీ 10 గెలవకుండా ఓడిపోయినా నేను ప్రజల మధ్యనే ఉంటా అని చెప్పి ఒక పెద్ద మనసుతోని వారు స్పందించిన దాన్ని మీరు ఈ విధంగా తీవ్రంగా స్పందించి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు. మేము పార్టీ అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా రాబోయే కాలంలో కూడా మీరు ఇవన్నిటి కూడా అవినీతి చర్యలకు కూడా దాని మీద మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీపై చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి పోతే బిల్స్ కోసం కంటాక్ట్ అందరూ కూడా మరి వేచి చూస్తే దూరం వాడు ఉన్నది. ఎవరు మరి 10%, 8% అని మరి మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద ఒక మేయర్గా మీరు స్పందించండి. ఎవరు డబ్బులు తీసుకుంటలేం, ఫ్రీగానే ఇస్తాను బిల్స్ అని కూడా అని ప్రెస్ మీట్ చెప్పే దమ్ము మీకు ఉందా అని ఈ విధంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ దగ్గర మీ వాయిస్ ఈ అవినీతి మీద ఒక్కసారి మీరు స్పందించండి. అయ్యా మీ చూడాలని మాకు బాగా కోరిక ఉన్నది మున్సిపల్ కార్పొరేటర్గా. ఇప్పటిదా కూడా మీద దాని మీద స్పందన లేదు. ఒక ఏసీపీకి ట్రాప్ అయ్యండు, ఒక దాని మీద స్పందన లేదు. ఒక ఇంటి నెంబరు, ఒక బీపాస్లా ఒక పర్మిషన్ కావాలంటే కూడా మరి మీరు ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఫోన్ చేసి అయ్యా పర్మిషన్ ఇచ్చి అని చెప్పే పరిస్థితి కార్పొరేటర్ సంబంధం లేకుండా మీరు పని చేసుకుంటూ ఉన్నారు. ఇలా మేము మాకు అయ్యా పనకాడ పని ఉందంటే కూడా ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళే మీ కార్పొరేటర్ మీకు చాలా ఇంపుగా కనబడతారు. కార్పొరేటర్లు ఇటువంటి మేయర్ను ఎక్కడ చూడలేదు. ఒక అవినీతి తిమ్మంగళంగా పేరుగాంచిండు. తెలంగాణలోనే నీ అంత అవినీతి పరుడు, ఇంత డబ్బులు దండుకున్న వ్యక్తి ఒక అమ్మెమ్మే సూర్యరావు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. దానికి సంబంధించిన ఒక కార్పొరేటరు కనీసం ఒక 10 కంప్లైంట్లు ఇచ్చిండు. ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్, ఒక మాజీ మేయర్ 10 కంప్లైంట్లు మున్సిపల్ అధికారుల మీద, మేయర్ మీద ఉన్నాయి. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? దీని మీద సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా మీరు విమర్శలకు పోతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకెప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమే. రేపు మీరు మున్సిపల్ కౌన్సిల్స్ మీటింగ్ పెట్టండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం అయ్యా. లేకుంటే బహిరంగ చర్చ బస్టాండ్ కాడ కావచ్చు, మున్సిపల్ ఆఫీసు గేటు ముంగడ కావచ్చు, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేయర్ గారు మీరు దాని మీద స్పందించండి, మీ అవినీతి మీద స్పందించండి. ఎక్కడ అవినీతి లేదని చెప్పి స్పందించండి. ప్రజలు మరి హర్షిస్తారా? ఎక్కడికి పోయినా అవినీతి కనబడుతుంది. స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి కనబడుతూ ఉన్నది. దీనికి స్పందించాల్సిన అవసరం ఉన్నది. మేయర్ గారు మేము దీన్ని రాజేంద్రరావు మీద మీరు ఏవైతే ఆరోపణలు చేసారో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్. మిత్రులకు, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే నా తోటి కాంగ్రెస్ లీడర్లు అయినటువంటి సీనియర్ లీడర్ ఆకుల ప్రకాష్ అన్న గారికి, కాశెట్టి శ్రీనివాస్ గారికి, సరిల్ల ప్రసాద్ గారు, పిట్టల ఆకుల నరసయ్య గారు, గంట కళ్యాణి కార్పొరేటర్ గారికి అందరికీ నమస్కారాలు. నిన్న
మేయర్ గారు వెల్చాల రాజేందర్ రావు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. అయ్యా సునీల్ రావు గారు గత పాలక వర్గంలో సీఎం అష్యూరెన్స్ కోసం ఇచ్చినటువంటి 300 కోట్ల బిల్లులు పెండింగ్ ఉంటే మీరు రాగానే బిల్లులు ఇప్పిస్తా అని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర 2020 వరకు 21 వరకు చేసిన పైసలకు 10 కోట్ల రూపాయలు ఆర్థిక మంత్రితో చెప్పి ఇప్పిస్తా అని చెప్పి 10 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల సంఘం ద్వారా తీసుకున్నది నిజం కాదా? మీరు దళిత కార్పొరేటర్లు 4, బీసీ కార్పొరేటర్లు 6 పార్టీ మారితే అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమాల్ని ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజల కోసం మేము పార్టీ మారితే దళితులం కాబట్టే 20 లక్షల రూపాయలు తీసుకొని మీరు ఏదైతే పార్టీ మారిండ్రో అని 10 నుండి 20 లక్షల రూపాయలు తీసుకొని అనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు మీరు. అయ్యా సునీల్ రావు గారు, మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి సీఎం అష్యూరెన్స్ బిల్లులు డబ్బులు తీసుకోలేదని ఇదే వెంకటేశ్వర గుళ్ళిలా 10 కోట్ల రూపాయలు మీరు వసూలు చేసి బిల్లులు ఇప్పిస్తా అని 10 కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోలేదా? మీరు ప్రమాణ పూర్తిగా తడిబట్టలతోని వెంకటేశ్వర స్వామి గుళ్ళకి రావాలి. మేము చెప్తున్నాం అయ్యా, మేము అభివృద్ధి కోసమే పార్టీ మారినాం, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే, మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదే వెంకటేశ్వర గుడికి. రేపు మీరు రాండి చర్చకు. అయ్యా దళితులం కాబట్టే, బీసీలం కాబట్టే, మీరు ఉన్నత వర్గానికి చెందినవారు కాబట్టి మా మీద నిరాధారమైన అభియోగాలు మోపుతున్నారు మీరు. ఖబర్దారు సునీల్ రావు గారు, నా భార్య కార్పొరేటర్ అయి ఉండి దళిత వాడలై ఉండి మురికి కాలువ డిపిఆర్లో ఉన్నదాన్ని మీరు తీసుకుపోయి కాళ్ళు మొక్కినా కానీ నువ్వు పనిచేయలేదు సునీల్ రావు గారు. మేము మా ప్రజల కోసం కాళ్ళు మొక్కినాం. ఇవాళ నా డివిజన్లో కానీ కరీంనగర్ పట్టణంలోని గంటా శ్రీనివాస్ కానీ మిగతా కార్పొరేటర్లు అవినీతి పరంగా ఉన్నరా కాంట్రాక్టులు అడిగితే మేము కాంట్రాక్టులను దయాదండం పెట్టుకొని పని చేయించుకుంటున్నాం. అదే నీ దగ్గరకు వస్తే ఎల్ఓసి ఇవ్వడానికి నువ్వు పైసలు కావాలి, బిల్లులు ఇప్పించడానికి నీకు పైసలు కావాలి. ఏరుస్తున్నారు చిన్న అటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతున్నారో ఇవాళ ఉరిపెట్టుకొని చచ్చిపోయే పరిస్థితులు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలల్లో సర్పంచులకు అవినీతి జరిగింది, ఎలక్షన్ జరిగింది. అయ్యా నీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉంటే అధికార పార్టీకి సంబంధించిన సర్పంచులు కనీసం 20-30 మంది చచ్చిపోయారు. అధికార పార్టీలో ఉన్నటువంటి సర్పంచులు నీ అధికార పార్టీల మీద ధర్నాలకు జరగదని కళ్ళకు కనబడలేదా? ఇవాళ ప్రతి బిల్డింగ్ మీద, ప్రతి అపార్ట్మెంట్ మీద మీరు ఎన్ని పైసలు వసూలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. దళితులమైనటువంటి మేము పార్టీ మారితే మారిండ్రు డబ్బుల కోసమని అంటున్నావు. నీ లుచ్చా రాజకీయాలు ఆ రోజు జగపతిరావు గారి దగ్గర నువ్వు ఉన్నావు, అధికారంలో ఉన్న జగపతిరావు గారి దగ్గర ఉన్నావు. ఆ రోజు సత్యనారాయణరావు గారి దగ్గర ఉండి ఆకారా భాస్కర్ రెడ్డి సీనియర్ నాయకులైనటువంటి ఆయనకు అన్యాయం చేసి కార్పొరేటర్ ఉండగా నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకోలేదా? ఇలా నువ్వు మళ్ళీ అదే పార్టీ, నువ్వు ఒకటేసారి మారినావు, నువ్వు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో మారినావు. ఆ రోజు ఒకటే కార్పొరేటర్ తక్కువ ఉండి మేయర్కు అభివృద్ధి కోసం సహకరించిన నేను నీతో పాటు వచ్చిన, మరి నువ్వు అనేది ఎంత కమ్ముడు పోయినావు? నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన రోజు నువ్వు ఎంత కమ్ముడు పోయినావు? సిగ్గు శరం ఉండాలి. నువ్వు తోటి కార్పొరేటర్లు బండి సంజయ్ కార్పొరేటర్గా ఉండి ఎంపీగా అయితే దద్దమ్మ చౌటాలు తిట్టిన నువ్వు ఇవాళ కేంద్ర మంత్రి కాగానే ఇవాళ మొత్తం బండి సంజయ్ తీసుకొచ్చిందని అంటున్నావు. నీకున్నటువంటి రాజకీయ గురువుల్ని నువ్వెప్పుడు మోసం చేసి అధికారం లేని వాళ్ళను వదిలిపెట్టి అధికారం ఉన్న దగ్గరికి పోయే సంస్కృతి నీది. సిగ్గు శరం ఉంటే మాపై కార్పొరేటర్లపై చేసినటువంటి అభియోగాలను ఉపసంహరించుకోవాలి, లేదంటే నువ్వు రేపు గుడికి వచ్చి మాతో పాటు ప్రమాణం చేయాలి. నువ్వు ఏ కాంట్రాక్టర్ల దగ్గర కానీ, ఏ బిల్డర్ల దగ్గర కానీ, ఎటువంటి కాంట్రాక్టర్ల దగ్గర నువ్వు డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయను. మేం చేస్తాం. ఇలా ప్రజలకు మేము ఎవరికి రాజకీయ శిష్యులుగా లేము. మేము ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ప్రజలకు జవాబుదారీ ఉండాలి, ప్రజల సంక్షేమానికి మేము పాటుపడాలనే ఉద్దేశంగా పార్టీ అధికార పార్టీకి మారినం కావచ్చు. అది కూడా నీ మీద విరక్తితోని టీఆర్ఎస్ పార్టీ మీద విరక్తితోని ప్రజలు ఈసడించుకున్నారు కాబట్టి మేము పార్టీ మారినాం తప్ప ఎవరో డబ్బులకు లాలుచిపడి మా వ్యక్తిగతంగా మమ్మల్ని 20 సంవత్సరాల నుంచి ఉన్న కార్పొరేటర్లందరినీ నువ్వు చూస్తున్నావు. కరీంనగర్ పట్టణ ప్రజలందరూ కూడా 20 సంవత్సరాల రాజకీయంగా చూస్తున్నారు. మీరు అవినీతి పరులో, మేము అవినీతి పరులో, ప్రజలకు చర్చకు రాండి. మీరు సవాల్ విసురుతున్నాం. మేము
ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 సూత్రాల అమలు అని మీరు అంటున్నారు. ఇవాళ మీరు పెంచిన కరెంటు బిల్లుల్ని చిన్న ఎవరైతే బీపీఎల్ ఆర్థికంగా పేదవారికి ఎవరైతే ఉన్నారో 200 యూనిట్లకు ఇవాళ రాలేదా? కొంతమందికో మీరు పెట్టినటువంటి పథకాలను మీరు యూజ్ చేస్తారా? మీ డివిజన్లో వాడుకుంటలేరా? ఇవాళ మీరు పెంచినటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పెంచినటువంటి గ్యాస్ ధరలను సబ్సిడీ ఇవ్వలేదా? మీరు దళిత బంధు ఇస్తానని తెలంగాణ దళితులందరినీ 3 ఎకరాల భూమి ఇస్తానని తెలంగాణ దళితులందరినీ మోసం చేసుకొని ఓట్లు వేయించుకోలేదా? కరీంనగర్ పట్టణంలో ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు? మీరు కల్లిబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఇందిరమ్మ పథకం కింద మీరు ఇండ్లు ఇస్తామని చెప్పి వాటి కాగితాలకే పరిమితమైన 10 సంవత్సరాల ఎందుకు ఇవ్వలేదు మీరని మేము అడుగుతున్నాం. అదే ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం. ఒక్కొక్క కార్పొరేటరు 450 నుండి 500 ఇండ్లు పంచినాం. ఇవాళ పేదోళ్ళు అక్కడ ఉంటున్నారు. దానికి నిదర్శనం అది. 10 సంవత్సరాలు మేము అభివృద్ధి కోసమనే సంక్షేమం కోసం మీ దగ్గరకు వస్తే దళితులైన బీసీలైన పేదలకు మీరు ఏం చేసిండ్రో మీరు బహిరంగంగా చెప్పాలని సునీల్ రావును ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నా. రాజేందర్ రావుని ఇంకొకసారి అంటే రాజేందర్ రావు ఏ రోజు కూడా అధికార పార్టీలో తొత్తుగా లేడు. ఎప్పుడు కూడా ప్రతిపక్షం నుండే పోటీ చేసిండు. ఈరోజు ఇవి మొదటిసారి మాత్రమే ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం అధికార పార్టీ నుంచి పోటీ చేసిండు. కానీ నీ చరిత్ర చూసినట్టయితే ఏ రోజు కూడా నువ్వు అధికారం ఎక్కడుంటే నువ్వు అక్కడనే ఉండవు. పెద్దలు ప్రకాష్ అన్న గారు చెప్పినట్టు ఆ రోజు జగపతిరావు గారి దగ్గర ఉన్నావు, సత్యనారాయణరావు గారి దగ్గర ఉన్నావు, తర్వాత పొన్నం ప్రభాకర్ దగ్గర ఉన్నావు, పొన్నం ప్రభాకర్ గారి దగ్గర ఉన్నావు, శ్రీధర్ బాబు గారి దగ్గర ఉన్నావు ఉండి నువ్వు ఆ రోజు భాస్కర్ అన్న గారికి నువ్వు అన్యాయం చేయలేదా? నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఉమ్మడి నువ్వు ఒక కార్పొరేటర్గా పనిచేసుకుంటూ మళ్ళీ నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకున్నావు. సిగ్గు శరం ఉండాలి ఆ మాటలకు, నువ్వు మాట్లాడే మాటలకు. మాపై దళిత కార్పొరేటర్లపై చేసినటువంటి ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే ఇన్ని రోజులు మేము ఏమనలేదు. కానీ ఈ రోజు నుండి నీ అవినీతి మీద మేము పోరాటం చేస్తాం. ఇది హెచ్చరికగా భావించుకోవాలి సునీల్ రావు గారు అని చెప్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.